గానే ఆదికే ఇరానీ పుస్తకం జస్ట్ లవ్ హిమ్లోంచి మళ్ళీ ఒక విషయం చెప్పుకుందాం. ఆది అంటున్నారు, నేను ఒక అతన్ని స్వయంగా నేను చూశాను, బాబా ముందుకు వచ్చిన అతన్ని. అది మిడిల్ బీచ్లో 1952లో జరిగింది. ఐవి డ్యూస్ ఈయనని బాబా దగ్గరికి తీసుకొచ్చింది, ఈ మనిషిని, ఎవరైతే వచ్చాడో అతన్ని. ఆయన ఆధ్యాత్మికత గురించి ఎన్నో టాక్స్ ఇచ్చాడు, ఎన్నో స్పీచెస్ ఇచ్చాడు. ఆయన అందరూ కూడా గౌరవించేవాళ్ళు. యూరోప్లో చాలా ఇంపార్టెంట్ మనిషి అని కూడా అందరూ అనుకున్నారు. అయితే ఆదికే ఇరానీ బాబా చెప్పిన దాన్ని ఇంటర్ప్రిట్ చేస్తూ ఉన్నాడు, అంటే తర్జుమా చేసి చెప్పడం. ఆల్ఫబెట్ బోర్డు గురించి ఇవ్వలేదు ఇక్కడ, కానీ బాబా చెప్పినవన్నీ కూడా అతను ఆయనకి చెప్పాలన్నమాట. క్వశ్చన్స్ అడుగుతారు. ఐ థాట్ హీ వుడ్ ఆస్క్ హిమ్ ఎ క్వశ్చన్ అబౌట్ హిస్ వర్క్. ఆది అంటున్నారు, నేను అనుకున్నాను ఆయన వర్క్ గురించి బాబా క్వశ్చన్ అడుగుతారని. అలానే ఆయనకి ఏం అవగాహన ఉంది అవుతారంటే, లేదో ఇంకేమైనా. కానీ బాబా డైరెక్ట్గా వేరే క్వశ్చన్ అడిగారు. ఏమని అడిగారంటే, ఆర్ యూ ఇన్వాల్వ్డ్ విత్ విమెన్? నీకు ఎవరైనా ఆడవాళ్ళతో పరిచయం ఉందా? ఆడవాళ్ళతో నీకు ఇన్వాల్వ్మెంట్ ఉందా? అయితే ఆ వచ్చిన అతను చాలా నిజాయితీపరుడు. ఆయన ఏం చెప్పాడు, అవును బాబా, నాకు ఉంది, నాకు సంబంధం ఉంది ఆడవాళ్ళతో అని చెప్పాడు. చాలా నిజాయితీపరుడు. ఎస్ బాబా, ఐ యామ్ అన్నాడు. అప్పుడు బాబా అన్నారంట, దెన్ వాట్ ఈస్ ద గుడ్ ఆఫ్ యువర్ టాకింగ్ అబౌట్ స్పిరిచువాలిటీ? ఇక నువ్వు స్పిరిచువాలిటీ గురించి మాట్లాడి ఏం లాభం, నువ్వు ఆధ్యాత్మికత గురించి మాట్లాడి ఏం లాభం అన్నారంట బాబా. ఏం మంచి అది అని. నువ్వు ఆ పని చేస్తావా అని అడిగితే, ఎస్ బాబా, నువ్వు ఏది చెప్తా చేస్తాను, కానీ నేను ప్రామిస్ చేయలేను అన్నాడంట. అప్పుడు బాబా ఆల్ రైట్ అని, ట్రై గివ్ అప్ దిస్ బిజినెస్ ఆఫ్ బ్యాంగిల్స్. బ్యాంగిల్స్ అంటే ఆడవాళ్ళని గురించి మాట్లాడేటప్పుడు బాబా ఇట్లా బ్యాంగిల్స్ లాగా చేతికి మణికట్టు దగ్గర ఇలా చేతులు పెట్టి చెప్పేవాళ్ళు. అది ఆడవాళ్ళకి చిహ్నం అన్నమాట. అయితే ఆల్ రైట్ బాబా అన్నా అంటే నేను ట్రై చేస్తాను అని వచ్చిన అతను. ఈ బిజినెస్ బ్యాంగిల్స్ బిజినెస్ ఆపే నువ్వు అన్నారంట. అంటే బ్యాంగిల్ అలా చూపిస్తే ఆడవాళ్ళ గురించి అని అర్థం. ఐ విల్ ట్రై అన్నాడంట అతను. అది 1952లో జరిగిన సంఘటన. మళ్ళీ బాబా 1956లో వెళ్ళినప్పుడు ఇతను వచ్చాడు. బాబా అగైన్ ఆస్క్డ్ హిమ్ అబౌట్ దిస్ అండ్ హీ రిప్లైడ్. బాబా మళ్ళీ ఆ విషయం గురించి అడిగాడు, నీకు ఆడవాళ్ళతో ఏమైనా సంబంధం ఉందా అని. అప్పుడు అడిగారు కదా, అలానే ఇప్పుడు కూడా అడిగితే, ఐఎమ్ స్టిల్ వెరీ మచ్ ఇన్ ద వరల్డ్, బాబా సెడ్. నేను ఐఎమ్ వెరీ మచ్ ఇన్ ద వరల్డ్ అన్నంట. అవునవును బాబా, ఉన్నాను, వెరీ మచ్ నేను ఈ ప్రపంచంలోనే ఉన్నాను అని. బాబా అన్నారంట, వాట్ ఈస్ ద గుడ్ ఆఫ్ యువర్ గివింగ్ టాక్స్? గివ్ అప్ దిస్ హిపోక్రసీ. ఈ నటన నువ్వు ఆపేసాయి. నువ్వు అన్నీ ఇలాంటి పనులు చేసేటప్పుడు ఏం లాభము, ఏం మంచి, నువ్వు టాక్స్ ఇచ్చి ఏం లాభము, వద్దు, మానే అది వెంటనే, ఈ కపటం మానే అన్నారంట. సో అది ఏం చెప్తున్నానంటే, అది సార్, బాబా డైరెక్ట్గా మన జీవితాల్లోకి వస్తారు, మన గుండెల్లో గుచ్చుకునేటట్టు మాట్లాడతారు. డైరెక్ట్లీ ఇంటూ యువర్ లైఫ్, ఇంటూ యువర్ హార్ట్, మన జీవితాల్లోకి, మన హృదయంలోకి వెళ్తారు బాబా. ద ట్రాన్స్ఫర్మేషన్ హీ బ్రింగ్స్ అబౌట్ ఈజ్ ద కంప్లీట్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ యువర్ లైఫ్. అది మనలో పరివర్తన ఎలా తీసుకొస్తారంటే, పూర్తిగా పరివర్తన తీసుకొస్తారు మన లైఫ్లో. హీ వాంట్స్ టు మేక్ యూ గాడ్ అవుట్ ఆఫ్ యువర్ బీయింగ్ ఎ మ్యాన్. మనిషిని, మనం ఉన్న పరిస్థితుల నుంచి మనిషిని భగవంతుడిగా చేయడానికి అతను వచ్చాడు. అందుకు కానీ ఏం చేస్తాడు బాబా, డైరెక్ట్గా మన లైఫ్లోకి చొచ్చుకొని పోతారు, డైరెక్ట్గా మన గుండెల్లోకి వెళ్తారు. అది మెహర్ బాబా. అది ఆ విషయమే ఆయన చెప్పారు. వన్ మే అండర్స్టాండ్ మెహర్ బాబా ఆర్ నాట్ అండర్స్టాండ్ హిమ్, బట్ హౌ విల్ హీ బీ ఏబుల్ టు డూ మెహర్ బాబాస్ వర్క్ ఇఫ్ హీ డజంట్ హ్యావ్ ఎ ప్రాపర్ అండర్స్టాండింగ్? బాబా గురించి అవగాహన ఉండొచ్చు, ఉండకపోవచ్చు, ఆయన అర్థం చేసుకోవచ్చు,
అర్థం చేసుకోకపోతే మనము బాబా వర్క్ ఎలా చేస్తాము అని అడుగుతున్నాడు. అది ఒక ప్రాపర్ అండర్స్టాండింగ్ లేకుండా మనం ఎలా చేయగలము బాబా పని? వాట్ ఈస్ హీ గోయింగ్ టు సే అబౌట్ హిమ్? అలా అండర్స్టాండింగ్ లేకుండా బాబా గురించి ఏం చెప్పగలరు? ఫస్ట్ హీ హ్యాస్ టు బీ కన్విన్స్డ్ హిమ్సెల్ఫ్. మనము ముందు నమ్మకం ఉండాలి బాబా మీద. ఆ నమ్మకం మనకు కలిగితేనే మనము బాబా పని చేయగలం. ఇఫ్ హీ ఈజ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ కన్విక్షన్, హౌ కెన్ హీ ఇంపార్ట్ దట్ కన్విక్షన్ టు ఎనీబడి ఎల్స్? తనకే నమ్మకం లేకపోతే బాబా మీద వేరే వాళ్ళకి ఇక బాబా గురించి చెప్పి నమ్మించే దాంట్లో నమ్మించడం ఎలా జరుగుతుంది? అది జరగని పని. అందుకని ముందు నీకు నువ్వు నమ్మకం తెచ్చుకో అని చెప్తున్నా. ఇఫ్ ఈజ్ నాట్ ఏబుల్ టు స్టాండ్ ఆన్ హిజ్ ఓన్ కన్విక్షన్ అంటే దృఢ విశ్వాసము, హౌ కెన్ హీ ఇంపార్ట్ దట్ కన్విక్షన్ టు ఎనీబడి ఎల్స్? ఆ విశ్వాసాన్ని వేరే వాళ్ళకి ఎలా పంచగలడు అని చెప్తున్నారు. ఇదండి ఈ వారం మనం తెలుసుకునేది. అవతార్ మెహర్ బాబా కీ జై.